క్షమించండి రంగనాయకులు గారు. తండ్రి పోతే కొడుకో కూతురుకో సీట్ ఇవ్వడం, భర్త పోతే భార్యకి ఇవ్వడం, ఇవన్నీ రాజకీయపు ఎత్తుగడలే గాని ప్రజాస్వామ్యాన్ని కాపాడే సంఘటనలు కావు. మీ కోరికను అంగీకరించలేను. శిరీష ముఖ్యమంత్రి అయితే వచ్చే లాభం ఏంటి? జైలు పాలైన నువ్వు బయటకు వస్తావు, పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళిద్దరూ జైలుకు వస్తారు. ఆ ఏకాంబరేశ్వరరావుకి భయపడి ఈసారి ఎన్నికల్లో ఎవ్వరూ నామినేషన్ వేయట్లేదు. 2-3 రోజుల్లో అతన్ని ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేసేస్తారు. అప్పుడు అతను పర్మనెంట్ ముఖ్యమంత్రిగా మారి ఆ అక్క చెల్లెలిద్దరిని చంపేస్తాడు. ఆ తర్వాత మీ తాతగారిని చిత్రహింసలు పెడతాడు. నా మాట విను బాబు, శిరీష్ని ఇక్కడికి పిలిపించి ఎలాగైనా నువ్వే ఒప్పించాలి, ప్లీజ్. శిరీష ముఖ్యమంత్రి అవుతుంది, మీరు వెళ్ళండి. గురు గురు ఇటు గురు, అటేగా తూర్పు, అటు వెళ్తేనే సిటీ, ఇటు వెళ్తే జైలు. కాదు గురు, ఇక్కడ 2 ఏళ్ళు చుట్టున్నాను. అంగులు అంగులు నాకు తెలుసు. ఇటు వెళ్తేనే సిటీ వస్తుంది. రాగురు రాగురు, నాకు తెలుసు గురు. గురు, డ్రైనేజ్ కవర్. ఈ క్రైమ్ చాలరా నిన్ను లైఫ్ టర్మ్ ఇక్కడే ఉంచడానికి. సారీ గురు, నిన్ను ఇలా పట్టిస్తే నాకు 3 ఏళ్ళు శిక్ష తగ్గిస్తా అన్నారు. హలో, ఏమిటి? సూర్య జైలు తప్పించుకున్నాడా? గోవిందా గోవిందా. ఏమిట్రా? 7 hills god కి మొక్కుంటున్నాను. నాకేం భయం అనుకున్నావా? అబ్బా, అదిగో అన్నయ్య. అన్యాయం పోయేవాడు కదయ్యా. పోయేది మీరని జనం అనుకుంటున్నారు. ఎక్కడి మనవడు ఇక్కడ రాలేదు. అయ్యో, శిరీష కుటుంబాన్ని ఈ చేతులతోనే చంపి 1,00,000 రూపాయలు తీసుకున్నాను రా జగదీశ్వరరావు గారి దగ్గర. నిన్ను చంపి 10 లక్షలు తీసుకుంటాను.
నీ చేతులతో నా మెళ్ళలో తాళి కట్టించుకుంటాననుకున్నాను కానీ నా చేతులతో నీకు సంకళ్ళు వేయాల్సి వస్తుందని అనుకోలేదు. ఎందుకు నవ్వుతున్నావు? నీ దురాశ చూసి. అంటే అధికార దుర్వినియోగం చేస్తున్న ఆ ముగ్గురిని చంపందే నా చేతులకు ఎవ్వరూ సంకెళ్ళు వేయలేరు. ప్లీజ్ సూర్య, నా మాట విను. ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు, నీ దానిగా కొడుతున్నాను. ఇంతటితో ఈ మారుమోహం ఆపి. అది నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? ఎస్, వెంటనే నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసి రంగనాయకులు గారి సహకారంతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయి. దానికి దీనికి సంబంధం ఏమిటి? చాలా ఉంది. ప్రజల దృష్టిలో పోలీసులు వాళ్ళకు రక్షణ కల్పించే సాహసవంతులు, కానీ పొలిటికల్ లీడర్స్ దృష్టిలో ఆ పోలీసులే సర్కస్ లో బఫూన్. అందరూ అలా కాదు సూర్య. కాదా?